ప్రకాష్ గౌడ్ సేమ్ ఈయనది కూడా సేమ్. ఇందులో ఏంటంటే ఇది ఇచ్చిన కమిట్మెంట్ పూర్తి చేయాలి. ఓకే, దాని తర్వాత ఏంటి కాలయాదయ చెప్పిన దాంట్లో ఒక కమిట్మెంట్ సేమ్ ఉంది. రెండో కమిట్మెంట్ వచ్చేది ఏంటంటే ఇదంతా సిటీ కదా, సో రియల్ ఎస్టేట్ వ్యాపార సంబంధమైన చిక్కులు ఏమన్నా వీళ్ళు లిటిగేషన్లు పెట్టి ఆపుంటారు కదా, వాటన్నిటిని కూడా ఈ పనులన్నిటిని కూడా తొందరగా పూర్తి చేయాలి. అలాగే సేమ్ నియోజకవర్గంలో ఈయన కండిషన్ ఏంటంటే నియోజకవర్గంలో ఉన్న పాత కాంగ్రెస్ కార్యకర్తల్ని ప్రోత్సహించవద్దు. ఇక్కడ కాలయాదవ్ ఏం చెప్పిండయ్యా అంటే నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సహకరిస్తలేదు కాబట్టి సహకరించేలా చూడాలి, నియోజకవర్గం సంబంధించిన పార్టీ బాధ్యతలు అప్పచెప్పాలనేది ఈయన డిమాండ్. ఇక్కడ ప్రకాష్ గౌడ్ ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపార పనులన్నీ కూడా పూర్తి చేయాలి. రెండోది ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటారో వాళ్ళని అక్కడ ప్రోత్సహించొద్దు, ఎందుకంటే ఈయన క్యాడర్ ఈయనతో ఉంటారట, ప్రోత్సహించొద్దు అనేది. సో ఈయనది అంతేకాదు, మళ్ళా రెండోది ఎవరైతే ప్రకాష్ గౌడ్ తో వచ్చిరో వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు కూడా ఇవ్వాలట.